సీత నన్ను ప్రేమించు మిస్ మాలా నీ ప్రేమ నాపై కురిపించు లోకంలో మనిషిగా పుట్టింది ఎందుకు అన్ని అనుభవించాలి అన్ని అనుభవిస్తేనే జీవితం ఆనందం పిచ్చోళ్ళురా మన ఈ లోకమే పిచ్చోళ్ళురా కొంతమంది పలికెడి మాటలలో కొంతమంది చేసెడి చేతలలో కొంతమంది పలికెడి మాటలలో కొంతమంది చేసెడి చేతలలో ప్రతి ఇంటిలో వీధిలో నిత్య బ్రతుకులో ఈ లోకమే పిచ్చోళ్ళురా పిచ్చోళ్ళురా చిల్లర కోసం తాళిని కట్టే భర్తలు తెచ్చి కట్నం ఇచ్చి బానిసలయ్యే భార్యలు తెచ్చి కారణమే లేక తనలోనే తాను నవ్వేటి వాడిది ఒక పిచ్చి నిదరే లేకుండా తాలే లేకుండా కాసులు చేర్చేది ధన పిచ్చి కృషిలే శ్రమలే కాసునుకే తీసే మనుషులు పిచ్చి ఈ లోకమే పిచ్చోళ్ళురా పిచ్చోళ్ళురా స్వాతంత్రం వస్తే సుభిక్షం మనకని చెప్పుట పిచ్చి జనులకు పిచ్చి అనుకొని తిరిగే నాయకులు పిచ్చి జగమే మాయంటూ బతుకే మాయంటూ సాగే వాళ్ళది ఒక పిచ్చి విధియే నిజమంటూ తానే నమ్ముకుంటూ గదిలే నోళ్ళది మరో పిచ్చి మన తాత కోటంటూ కోటి గమ్మతలు ఈ లోకమే పిచ్చోళ్ళురా మన ఈ లోకమే పిచ్చోళ్ళురా కొంతమంది పలికి మాటలలో కొంతమంది చేసెడి చేతలలో కొంతమంది పలికెడి మాటలలో కొంతమంది చేసెడి చేతలలో ప్రతి ఇంటిలో వీధిలో నిత్య బ్రతుకులో ఈ లోకమే పిచ్చోళ్ళురా పిచ్చోళ్ళురా. చూశారా ఫాదర్, బాబు డైలీ ఇంతే. డ్యూటీ టైంలో పిచ్చి వాళ్ళ డ్రెస్ వేసుకుని వాడు చేసే అల్లరుందే. మా సంగతి సరే ఫాదర్, ఇక్కడున్న డాక్టర్స్ ఎవరైనా బాబుని గట్టిగా అడిగితే నాకు ఫాదర్ కొన్న అండర్స్టాండింగే వేరు, మీ పని చూసుకోండి అని చెప్తాడు ఫాదర్. ఏం చెప్పాడంటున్నారు? నాకు ఫాదర్ కొన్న అండర్స్టాండింగే వేరు అని చెప్తాడు ఫాదర్. కరెక్ట్ గా చెప్పాడు. వెళ్ళి పనులు చూసుకోండి ఫాదర్. ఒకరి మీద ఫిర్యాదు చేయడం ఏం తప్పు కాదు, కానీ ఫిర్యాదు చేసే స్థాయికి తాను బాధ్యుడిగా నడుచుకుంటున్నాడా అని కొంచెం ఆలోచించుకో. మీరంతా ఇక్కడున్న వాళ్ళని కేవలం పిచ్చివాళ్ళుగా చూస్తున్నారు, కానీ బాబు అలా కాదు. వాళ్ళలా డ్రెస్ వేసుకుని వాళ్ళని స్నానం చేయించడానికి, భోజనం తినిపించడానికి, నిద్రపుచ్చడానికి
వాళ్లలో ఒక్కడిగా అన్యోన్యంగా నడుచుకుంటున్నాడు. అంత శ్రద్ధ ఇక్కడున్న కొందరు డాక్టర్స్ కూడా లేదు. వెళ్ళి పనులు చూసుకోండి. సరే. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బాబు. నిన్న మీ అమ్మగారికి ఒళ్ళు బాగాలేదన్నావు, ఇప్పుడు ఎలా ఉందని? ఇప్పుడు బానే ఉంది ఫాదర్. కొత్తగా 2 పేషెంట్స్ వచ్చారు. నేను యూనిఫామ్ వేసుకుంటే కాస్త వేరేలా అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళ డ్రెస్ వేసుకుని వాళ్ళలానే. అర్థమైంది బాబు. నిన్న ఒక్కరోజు నువ్వు లేవు. ఎవరో 2 పేషెంట్స్ మందు తాగనని ఒంటి పట్టు పట్టినందుకు ఇక్కడున్న వార్డెన్స్ అందరూ వాళ్ళని కొట్టారు. అయ్యో. వెళ్ళి ఏమైందో చూడు. ఓకే ఫాదర్. వీల్లేదంటున్నా. లోకంలో నేనెవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. గాంధీ అందరికీ స్వతంత్రం ఇచ్చాడు కదా, నన్నెందుకు ఇంకోటి శాసించాలి? నో, నెవర్. ఏమిటిది? నువ్వు మాత్రం ముట్టుకోకూడదు. నన్ను నువ్వు ముట్టుకోకూడదు అంటున్నావా? ముట్టుకున్నా. నువ్వు మాత్రం నోట్లో వేసుకోగలవా? ఇప్పుడు నువ్వు గాని నీళ్లు తాగి ఆ మాత్రం మింగావో ఇప్పుడేం చేస్తావు? ఏమి చేయలేను. నేనే. అదే కదా, ఈ లోకంలో ఎవ్వరూ నన్ను లొంగ తీసుకులేరు. బాబు, ఫాదర్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. కులాసానా? కులాసాయే బాబు. ఫాదర్ ఎందుకో పిలిచారట? బాబు, బయట వీరి కారులో ఒక పేషెంట్ ఉన్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే ఫాదర్. సార్, తప్పుగా అనుకోకండి. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అంతా అంత త్వరగా నేను పిలిస్తే పలకరండి. వాళ్ళ విషయం ఏమిటో తెలుసుకుని ఒక విధంగా వాళ్ళ లెవెల్కి వెళ్తేనే మనకు కోఆపరేట్ చేస్తారు. పేషెంట్ హిస్టరీ ఎలాంటిదో చెప్పారంటే వాళ్ళని పిలవడానికి సౌకర్యంగా ఉంటుంది. పేషెంట్ ఎవరని నాకు తెలియదు బాబు. పేషెంట్ ఎవరు? హలో, వారు తుట్ట మాత్రమే కాలుస్తారు. మీ రూమ్ లో ఉండరు, నేను తీసుకొస్తాను. వెళ్ళండి. ఏమిటి సార్ ఇది? మీరు మీ కారులో తీసుకొచ్చారు, కానీ పేషెంట్ ఎవరు మీకే తెలియదు అంటున్నారే? బాబు, పేషెంట్ ఒక కన్నె పిల్ల. చెప్పకుండా ఇంట్లోంచి బయటికి తప్పించుకొచ్చినట్టుగా ఉంది. వచ్చే దారిలో వీరు చూశారు. మతి స్థిమితం పోగొట్టుకున్న ఒక కన్నె పిల్ల వీధుల్లో తిరిగితే దానికి భద్రత ఉండదని వీరిక్కడికి తీసుకొచ్చారు. నువ్వెలాగో నచ్చజెప్పి తీసుకురా. బాబు, నాకు పిచ్చేలేదు బాబు. చెప్తే ఎవరు నమ్మడం లేదు. నేను నమ్ముతానండి. రేపు ఫాదర్తో చెప్పి తప్పకుండా మీ ఇంటికి పంపించేయమంటారు. ఓకే? పంతొమ్మిది 20 కాదు 16, 18, 20. తప్పు. హలో, కమ్ రా. రా. ఉండు. ఇక్కడ ఎవరున్నారు? మనకు కావాల్సిన వాళ్ళే. అందరు బంధువులు ఇక్కడే ఉన్నారు. రా, అందరితో కలిసిపోదాం. ఉండు. నేను నీతో రావాలంటే నీకో టెస్ట్ పెడతాను. నాకు టెస్ట్? అవును, అందులో నువ్వు పాస్ అయితేనే నేను నీతో వస్తాను. ప్రశ్నలు ఏమిటో? నేను పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళు? నువ్వు పట్టిన కుందేలుకి? నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు. మొద్దు. నేను పట్టిన కుందేలైనా, నువ్వు పట్టిన కుందేలైనా, ఎవరు పట్టిన కుందేలైనా 4 కాళ్ళేగా ఉంటాయి. ఏమిటి కరెక్టా? కరెక్ట్. రెండో ప్రశ్న. రెండో ప్రశ్న ఇలాగా కాదు, ఇదే 2.
కాదు అసలే బాగా అయోమయంగా ఉంది. ఇది లేకుండానే అడుగు రెండో ప్రశ్న. కాకి కాకాక అని అరవడం వల్ల మన కాకి అని పిలుస్తున్నావా, లేక మనం కాకి అని పిలవటం వల్ల కాకి కాకాక అని అరుస్తుందా? అది కాదు, నువ్వు ప్రశ్న బాగా స్పీడ్ గా చెప్పడం వల్ల అర్థం కాలేదు, కాబట్టి కొంచెం నెమ్మదిగా చెప్పు. సరే, కాకి కాకాక అని అరవటం వల్ల మనం కాకి అని పిలుస్తున్నావా, లేక మనం కాకి అని పిలవటం వల్ల కాకి కాకాక అని అరుస్తుందా? అది కాకి కావు కావుని అరవడం వల్లనే మనం కాకి అని పిలుస్తాము. మనం కాకి అని పిలవడం వల్లనే కాకి కావు కావుని అరవచ్చు. అలా కావచ్చు, ఇలా కావచ్చు, రెండు అనుకోవచ్చు. కరెక్ట్. మళ్ళీ నువ్వు మొద్దు. ఒక ప్రశ్నకు ఒక బదులే కదా ఉంటుంది, రెండు బదులు ఎలా ఉంటాయి? రావు గాని నేను ఏమైనా సరే నేను లోపలికి పిలుచుకెళ్ళాలి. అందుకే ఈ చివరి ప్రశ్న కాస్త నా లెవెల్కి తగిన విధంగా ఉంటే మంచిది. నీ లెవెల్? యు మీన్ సింపుల్? ఎస్, వెరీ వెరీ సింపుల్. అడుగుతా. ఏడాది మొత్తం కడుపుతో ఉంటుంది కానీ బిడ్డల్ని కందు, ఎవరది? యు మీన్ దిస్ ఇస్ సింపుల్? ఎస్, వెరీ వెరీ సింపుల్. బాబు, ఎంతసేపు అని పిలవడం? కాదు సార్, ఇది మరీ కాంప్లికేటెడ్ గా ఉంది సార్. 25. ఏమిటా కాంప్లికేషన్? అది కాదు, ఈ అమ్మాయి నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి నేను కరెక్ట్ గా బదులు చెప్తే నాకు కూడా వస్తానండి. కానీ ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నలకి ఒక్కదానికి నేను కరెక్ట్ గా బదులు చెప్పలేకపోయాను సార్. అంత కష్టమా? మీరు కావాలంటే ట్రై చేయండి సార్. అమ్మాయి సారు ఫాదరు ఎన్ని ప్రశ్నలు కావాలన్నా మీరు అడగచ్చు, అమాంతగా ఒక్కదానికి ఫట్ ఫట్ పని బదులు చెప్పేస్తారు. ఏమడిగినా చెప్పేస్తారా? అద్దరు కూడా వేస్తారు. రెడీ ఫాదర్, అడుగు. సరే, ఓల్డ్ మ్యాన్ కావడం వల్ల ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, కానీ చాలా కష్టమైన ప్రశ్న. రెడీ ఫాదర్. ఇవన్నీ 3. ముద్దు. నో, హీస్ కరెక్ట్. గుడ్, వెరీ గుడ్. ఐ am coming with you. ఏమిట్రా ఇది? అది సరే, నాకు 7 సంవత్సరాల సర్వీసు, ఆయనకు 30 సంవత్సరాలు. మ్యాచ్ అయి ఉంటుంది. నీ పేరేమిటమ్మా? ఇలా చూడమ్మా, నీ పేరేమిటి అని అడిగాను. పేరు ఎవరు పెడతారు? అమ్మా నాన్న పెడతారు. అమ్మా నాన్న లేరంటే? పెంచిన వాళ్ళు పెడతారు. పెంచిన వాళ్ళు లేరంటే? అదెలా అమ్మా? ఎవరో ఒకరు నేను పెంచుండాలిగా. లేరే, నేనే పుట్టాను, నేనే పెరిగాను, అందుకని నాకు పేరు లేదు. అలాగా? నీ ఊరైనా తెలుసా అమ్మా? నువ్వేంటి అసలు? నేనేం ఖైదీనా, నువ్వేం పోలీసా? నీ మట్టుకు విచారణ చేస్తూనే ఉన్నావు. రెస్పెక్ట్ గా మాట్లాడు. వారు ఎవరు అనుకుంటున్నావు? ఫాదర్. మీ ఫాదరా? క్రిస్టియన్ ఫాదర్. అల్లా 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 అల్లా. బాబు, లాక్ చేసుకోవద్దు ఫాదర్. అల్లా హరి అల్లా హరి అల్లా, తుమ్ కిధర్ హై? ఏ ఆగాగు, నన్ను ఎందుకు ఈ ఇంట్లో పెట్టి లాక్ చేస్తున్నా? ఇక మీద నువ్వు ఇక్కడే ఉండాలి. ఉండను. ఈ ఇంట్లో బాల్కనీ లేదు, టబ్ లేదు, స్విమ్మింగ్ పూల్ లేదు, ఏమీ లేవు. పక్కనే 3 పెద్ద మేడలు ఉన్నాయి, అక్కడైతే వసతిగా ఉంటుంది. రేపు అక్కడికి పోదాం. ఓణి వేసుకో. నువ్వు మోసగాడివి, నన్ను మోసం చేసావు. అరే, ఓణి నా చేతిలో పట్టుకున్నాను. నువ్వు మోసం చేశానంటే ఎవరో నన్ను తప్పుగా అనుకుంటారు. వేసుకో. నా మాట నువ్వు వినడం లేదు, నీ మాట మాత్రం నేనెందుకు వినాలి? లేమ్మంటున్నాను కదా. అయ్యయ్యో, ఇక్కడ దూపుతారు. చీచీ, తప్పు. మరెక్కడ దోపాలో నువ్వైనా చెప్పు. ఇక్కడ. అవును, ఎందుకు ఓణి తీసి తలుపు మీద వేసావు? అదా, ఇక్కడ పక్కన చాలా మంది పిచ్చోళ్ళు. ఇదిగో. ఏమిటిది? పళ్ళ పొడి, పళ్ళు తోముకో. ఉండు, ఇది పట్టుకో. నేను పళ్ళు తోముకోను. ఏమైంది? నాకు పేస్ట్ బ్రష్ కావాలి. ఇది నేను నా డబ్బుతో కొన్నదమ్మాయి. పేస్ట్ బ్రష్ కొనే స్థాయికి నాకు రావడం చాలదు. ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకుని వేలుతోనే తోమేసుకో. అయ్యో, వేలుతో తోముకుంటే డర్టీ. పేస్ట్ లేకపోయినా పర్వాలేదు, నాకు బ్రష్ అయినా కావాలి. నేను ఎక్కడికి పోయి బ్రష్? 1 minute, బ్రష్ ఇస్ కమింగ్.
ఏది చెయ్యి. దిస్ ఇస్ పేస్ట్ అండ్ దిస్ ఇస్ బ్రష్. ఇదేంటి ఇలా ఉంది? దిస్ ఇస్ అవర్ ఓల్డ్ ట్రెడిషన్, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే. అవును, ఇక్కడ పిచ్చోళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు, నెక్స్ట్ కాంపౌండ్ లో. మనం అలా వాకింగ్కి వెళ్ళి ఆ పిచ్చోళ్ళందరినీ చూసొద్దామా? ఇచ్చి వాళ్ళనా? అవును, తమాషాగా ఉంటారు. ఏంటది? ఏనిది, ఇది వేరే. నువ్వురా. అది షాక్ పిచ్చి. షాక్ పిచ్చా? అది మనం ఏం చెప్పినా వెంటనే షాక్ తింటుంది. అర్థం కాలేదు. అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. కమ్ కమ్. రంగయ్య, ఉదయాన్నే ఏమిటి ఇడ్లీలు తింటున్నారు? భయపడకు. ఈ అమ్మాయి సొంత ఊరు నెల్లూరు. పోదా ఏసురవుతుంది, ఎందుకు దిలు వేశారు? ఏసురవుతుంది, ఎందుకు దిలు వేశారు? అతనికి పిచ్చి. వెయిట్ వెయిట్ క్యాప్టెన్. That girl Pakistani? No. Chinese? No, our Indian. How Indian? Yes, our Bharat Mata ka Indian. Huh? Attention. Good morning. Great Mr. General Kariyappa, brother my Giriyappa. 1921 military joining, 55-year service. Next year retirement. This gun, British government award. Captain, enemy is coming. Enemy is coming. Yes. Charge! Soldiers! Follow me! Yes, coming. అదేంటది? అది స్టాప్ కోసం కట్టిన క్వార్టర్స్. అక్కడే నేను ఉండేది. పళ్ళు తోమేసావా? ఓ, నువ్వేం చేస్తావంటే అక్కడ లేడీస్ అందరూ ఉన్నారు కదా, అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళి స్నానం చేసిరా. అక్కడ స్నానం చేయను. మీ ఇంటికి వెళ్ళి మన ఇద్దరు స్నానం చేద్దామా? అదంతా బాగుండదు అమ్మాయి. నేను స్నానం చేశాను. అదిగో అక్కడ ఆయా ఉంది, సోపు టవలు అన్ని వాళ్ళే ఇస్తారు. చక్కగా బుద్ధిగా జాగ్రత్తగా మంచి అమ్మగా వెళ్ళి స్నానం చేసి. ఏయ్, ఎందుకు ఓణి తీసావు? నువ్వే కదా స్నానం చేయాలన్నా. ఇప్పుడు నువ్వు ఓణి వేసుకుంటావా లేదా? అయ్యా, స్నానం చేయాలంటే ఓణి ఇప్పాలి, జాకెట్ అయ్యో జాకెట్ ఇప్పుడే మర్చిపోయా. చాలా మోసం. అవును, ఇప్పుడు నువ్వు ఓణి వేసుకోలేదంటే మళ్ళీ కాటన్. వేసుకుంటాను, వట్టుపక్క తిరుగు. ఆయా ఇలా రా. ఈ పిల్లలు లంగా ఓణితో వదిలితే చాలా ప్రమాదం. అప్పుడప్పుడు ఓణి తీసేస్తూ ఉంటుంది. తను తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించు, నేను వెళ్ళి యూనిఫామ్ పంపిస్తా. ఉండు, నేను ఎప్పుడు ఓణి తీయను, కానీ అక్కడ స్నానం చేయను. నీ ఇంట్లో చేస్తాను. ఏ అక్కడ చేస్తే ఏంటి తప్పు? అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, నాకు సిగ్గేస్తుంది. అయ్యో, సరే ఈ ఒక్కరికి నైట్ తీసుకెళ్ళి చేయించు, రేపటి సంగతి చూద్దాం. పో. బిడ్డనిస్తేనేగా పిలుచుకొచ్చా? ఇది తీసేయాలి. అడిగిన వెంటనే బిడ్డ వస్తుందా? కొంచెం కొంచెం వస్తుంది. చేతులు తీయి. రండి రండి, అందరూ త్వరగా పరిగెత్తుకోరండి. పావు పావు, అందరూ త్వరగా రండి. ఎక్కడెక్కడ? పావు పావు ఎక్కడ? ఇదిగో ఇటు పక్క వెళ్ళింది. ఎక్కడ రా కృష్ణమూర్తి? వెనక పక్క ఏదో పాము వచ్చిందని చెప్పారే, చూసావా? అవును, పడగెత్తింది. నన్ను రెచ్చగొట్టకరా. ఈ పిచ్చిదేదో అరవగానే అందరూ నమ్మేలా వచ్చేసారే. ఏమమ్మా, నీకేమైనా బుద్ధి ఉందా? నేనేం చేశానబ్బా? పిచ్చి వాళ్ళని స్నానం చేయించమంటే బాధ్యతగా చూసుకోవాలి. ఇది మాత్రం తప్పించుకుందే. అరే అయ్యో, నువ్వేగా బిడ్డనిస్తారని పిలుచుకొచ్చింది. ఏంటమ్మన్నా? సర్లేరా పూని, దాని మటుకేం కానీ. ఇంకా నయమాయా, నేను చూశాను. నేను చూడలేదంటే ఏమయ్యేదో తెలుసా? అదే, ఏం కాలేదని తెలిసింది కదా, నువ్వు ఊరుకోరా. ఆయా తీసుకెళ్ళమ్మా. ఏయ్ పోయ్. ఆయా, దీన్ని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. పోరా. ఏ లూజు, వేళాపళా తెలియకుండా పాము వచ్చిందని గొడవ చేస్తావా? జాగ్రత్త. బావా, నువ్వు పెద్ద తప్పు చేసావురా. ఏమిటి? దాన్ని లాక్కొచ్చే బదులు మెల్లిగా దీన్ని లాక్కొచ్చి ఉండొచ్చు. కుర్రదానికని కరెక్ట్ గా షోక్ గా ఉన్నాయి. సరే పోనీ, ఇక్కడేగా ఉండేది. ఒక రోజు పూజ పెట్టేస్తా. కలిసి పెట్టేద్దాం. సరే పెట్టేద్దాం. బాబు, నిన్న విఐపి కొత్త అమ్మాయిని తీసుకొచ్చారుగా? అవును. ఆ అమ్మాయి కృష్ణమూర్తిని రాయి పెట్టి కొట్టింది. అందుకని కృష్ణమూర్తి, నాగరాజు ఆ అమ్మాయికి కరెంటు షాక్ ఇవ్వడానికి షాక్ రూమ్ కి తీసుకెడుతున్నారు.
ఎవరిని అడిగిరా ఆ పిల్లకి షాక్ ఇచ్చారు? నెత్తురు కరళ కొట్టింది చూస్తూ ఊరుకోమంటావా? అందుకని ఇది కాస్త తాగమ్మా. ఇవ్వను బాబు, మా ఆవిడకి కాస్త నచ్చ చెప్పి అప్పుడప్పుడు కొంచెం తాగమని చెప్పావు. ఓకే. ఏమయ్యా నేను ముందుగానే అడిగాను కదా బాబు, ఇది నా కూతురికి బాబు. నా బొజ్జు కదా బాబు, ఇది మా చెల్లెలికి బాబు. నీకు మర్యాద ఏంటి? మీ ఆవిడ ఆసుపత్రిలో ఎలా ఉంటుందో నేను చూస్తానులే. మీనా, ఇప్పుడు నేను నర్సుని కాను, నీ గెస్ట్ ని. నీకోసం దానిమ్మ పండు, బిస్కెట్లు అన్ని తీసుకొచ్చాను. ఈ దానిమ్మ పండు చాలా కాస్ట్లీ, నీకోసం డబ్బులు ఇచ్చి తెచ్చాను. కమాన్, తీసుకో తీసుకో. సాయంకాలం ఇద్దరం కలిసే తిందా. ఓకే, దానిమ్మ అంటే నాకు భలే ఇష్టం. ఆ తర్వాత ఇంకేదో అనుకున్నానే, నువ్వు ఈ హాస్పిటల్కి వచ్చిన కొత్తలో చూడడానికి లక్షణంగా ఉన్నావు. కానీ ఇప్పుడు 2 రోజులుగా స్నానం చేయకుండా, తలదూకోకుండా, మొహంగడుకోకుండా చిచి 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 ఏదో లాగున్నావు. ఐ విల్ గివ్ యూ ఎ టవల్ బాత్, ఓకే? లేచి కూర్చో. కానీ కానీ స్టూపిడ్ ఫెలో, కంట్రీ బ్రూట్, బుద్ధి పోనిసుకున్నావు కాదు. అతనేం తప్పుగా అనలేదే, పని జరుగుతుందా అని అన్నాడు. నీకు తెలీదు, వాళ్ళు పని జరుగుతుందా అంటే తప్పుడు అర్థాలు తీస్తారు. దొంగ రాస్కల్. అక్కడంతా నువ్వే తుడుచుకుని తిరిగి కూర్చో, నేను దువ్వి పౌడర్ రాస్తాను. ఓకే, ఇప్పుడు పౌడర్. గుడ్. బొట్టు పెడతాను, కదలకుండా ఉండాలి. కదలకూడదు. నువ్వే ఆడుతున్నావు. ఓ, చెయ్యి అడుగుతుందా? ఇంతకు ముందు అనుభవం లేదు కదా, గురు చూసేప్పుడు చెయ్యి అడుగుతుంది. ఇలా అరే, ఇలా ఓ టెక్నిక్ ఉందా? పర్ఫెక్ట్. ఒకటి మర్చిపోయావు. ఏంటి? ఓహో, దిష్టి తీయాలా? దువ్వానా? ఓ, దువ్వేనా? ఐఎమ్ సారీ. అద్దం కావాలి. అర్థం ఎందుకు? చూడాలి. అదేం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నావు. నేను వెళ్ళిన తర్వాత చూసుకో.
ఒకరంట ఉడికించేనులే ఒకరంట మారాలేలా చిలిపిగా గోరింకారా అన్నది వన్నెలా రాచిలకారా నన్నది జారింది నీ సొగసే పిలిచింది మనసాగలేదు చిలకమ్మ చిరుగానల్లె నీ పైన చెయ్యేస్తానులే మైనా మల్లెపూల ఊహలన్నీ దాచుకోరా పల్లి వెళ్ళి ఆకలన్నీ తట్టుకోరా ముచ్చటైన వేళ చేయిదార నీకు వెచ్చనైన ఆశలన్నీ తీరు నీకు చిలిపిగా గోరింకారా అన్నది వన్నెల రాచిలకారా అన్నది వలపు బాటలలో నీ వెంట నేనూట ఈ లోకమంత మరిచేమా కలలు పండేలా నాలోని నీలోని మురుపాలు తీసుకుందామా ఊరేగని వేళ నీ ఊరింతలే చాలా నీ బంధాల వలనేసి నన్నోడించకి అల్లరింక చాలు చాలు సాకులెందుకే అత్త కొడుకు పక్కనుంటే దూరం ఎందుకే పెళ్లి పీటలేలు నాడు చింత చేరుతా తాళి కట్టు వేళ నీకు సొంతమాట మారాలేలా చిలిపిగా గోరింకారా అన్నది వన్నెలా రాచిలకారా నన్నది ఉడికించేనులే ఒకరంట మీనా ఎక్కడున్నా వెంటనే కనిపెట్టాను నిన్నెందుకు కొట్టానో తెలుసా? చెప్పరా? తెలీదు. తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. అదే మీనా ఫోటోని పేపర్లో పబ్లిష్ చేయాలని చెప్పావే, ఒకవేళ అది పోలీసుల చేతిలోనో మిగతా వాళ్ళ చేతిలోనో చిక్కి నోరు తెరిస్తే లోపలికి వెళ్ళేది నువ్వా నేనా? చెప్పరా, నువ్వా నేనా? మీరే. అది పాయింట్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అన్ని ఊళ్ళకి మన గ్యాంగ్ను పంపించి వెతికించు. అర్థమైందా? అర్థమైంది. అరే డబ్బు కొంచెం ఉంచుకో, నీ మందు ఖర్చుకి. ఎవరు భగవంతుడా? వీర్లేదు. వీర్లేదంటే వీర్లేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నా వల్ల కాదు అంటే కాదు. హలో, ఏమిటి ఏమిటి వీల్లేదు? అదే మా ఇంటికి నా పెళ్లి చూపులకు ఒక అబ్బాయి వచ్చాడు, అతను నాకు నచ్చలేదు. అప్పుడు కాదు అంటే కాదనేగా. ఒకవేళ నిజంగానే ఇటువంటిది ఏదో జరిగి అందువల్ల ఈ అమ్మాయి మెంటల్ అయినేమో. ఉండు, అదెందుకు తీసావు? ఇదేమిటా అని చూస్తున్నాను. ఇది పిండి పిసికిన తర్వాత దీని మీద పెట్టి వచ్చే కర్ర. ఇలా ఇవి నేను చేస్తాను.
నిన్నొకటి అడగాలనుకున్నాను, నువ్వే కరెక్ట్గా వచ్చేసావు. అది సంవత్సరం అంతా కడుపుతూ ఉంటుంది కానీ బిడ్డను మాత్రం కనదు, ఎవరది అని ఒక పొడుపు కథ వేసావే, దానికి సమాధానం ఏంటో చెప్పా? నేను చెప్పను. ప్లీజ్. నో నో. పిండి పిసుకుతానన్నావే, ఇదిగో పిసుకు. వద్దు, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్రెస్ట్ పోయిందా? సరే, మరేది ఇంట్రెస్ట్ చెప్పు, అది నేను చేస్తా. ఏం చెప్పినా చేస్తావా? వీలైనంత వరకు ప్రయత్నిస్తా. ఓకే, నన్ను నీ వీపు మీద ఉప్పు మూట మోస్తూ హాస్పిటల్ మొత్తం ఒక చుట్టు చుట్టాలి. ఏమిటి, ఏమైంది? ఎవరైనా బయట వాళ్ళు చూస్తే నన్ను కూడా నీ లిస్ట్ లో చేర్చేస్తారు. సరే సరే, హాస్పిటల్ వద్దు, ఈ రూమ్ లోనే ఒక చుట్టు చూద్దాం. ఇక్కడ ఎవరు చూడరుగా? సరే, నేను నిన్ను ఉప్పు మూట ఎత్తుకుని ఈ రూమ్ లో ఒక రౌండ్ కొడతాను. ముందు సమాధానం చెప్పి. నీ బదులు చెప్పేస్తే నువ్వు నన్ను మోసం చేస్తావే. నేను ఉప్పు మూట ఎత్తిన తర్వాత నన్ను నువ్వు మోసం చేయవుగా? చేయను. నిజంగా? నిజంగా. సరే, నాకు ఎలాగైనా బదులు తెలిసి తీరాలి. ఏమంటే నువ్వు నన్ను అడిగిన దగ్గర నుంచి రోజు ఒక 10 మందినని అడిగాను, కానీ ఎవరికి తెలియలేదు. దానికి బదులు తెలియక రాత్రి నిద్ర పోలేక ఒక మాదిరి అయిపోయాను. లే, ఇలా ఇవి నేను పట్టుకుంటాను. థ్యాంక్ యూ. చేయండి. ఉప్పు కొంటారా ఉప్పు అనుకుంటూ వెళ్ళు. ఉప్పుకుంటారా ఉప్పు, ఉప్పుకుంటారా? ఏమైంది? లేదు, కాస్త కిందకి దిగు. ఏ? కాదు, మూటని తిప్పుకోవాలి. మూట వెనక్కి తిప్పాలా? ఎందుకు? కాదు, ఇదొక మాదిరిగా ఉంది, మూట తిప్పితేనే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. వద్దు, వెనక్కి తిప్పొద్దు, ఇలాగే వెళ్ళు. దిగు. నీకు బదులు చెప్పను పో. మూటని తిప్పి వేస్తేనే నాకు సౌకర్యంగా ఉంటుంది. నువ్వు అటుపక్క తిరుగు, చేతులు పైకెత్తి అందివు అనుకో. ఉప్పు కొంటారా ఉప్పు, ఉప్పు కొంటారా ఉప్పు, ఉప్పు కొంటారా ఉప్పు, ఉప్పు కొంటారా ఉప్పు, ఉప్పు కొంటారా ఉప్పు. ఏమిటి మూట ఆగింది? పో. హాయ్ 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 హాయ్. ఏ మూట కింద పాడేసా? ఏమిటి సమయ సందర్భం లేకుండా ఎత్తుగితూ ఉంటావు? సారీ ఫాదర్, ఈ పిల్ల ఏదో సరదాకి ఉప్పు మూట ఎత్తుకోమంది, అది కూడా నేను తినగెత్తలేదు, తిప్పి మరీ ఎత్తుకున్నాను. ఆ అమ్మాయి మనసులోనే కాదు, నీ మనసులో కూడా కల్లా కపటం లేవని నాకు చక్కగా తెలుసు. కానీ చూసే వాళ్ళందరికీ అంత మంచి మనసు ఉంటుందనుకోకు. వెళ్ళు, ఆ పిల్లని నువ్వు వార్డులోకి తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. ఏమిటి, ఎస్పీ పంపించారా? అవును ఫాదర్, కరెక్ట్ గా 8 o'clock బయలుదేరితే చాలన్నారు. ఓకే, ఎస్పీ ఒక బుక్ అడిగారు, ఇస్తాను, తీసుకెళ్ళి. ఓకే సార్. ఏమిటి ఇది? ఏమిటి ఇది? గెస్ట్లు వచ్చే టైంలో వాటిని అంతా ఏమయ్యారు? తీసుకోండి. ఓ, ఐఎమ్ సారీ. పర్వాలేదు ఫాదర్. టెరిబిలీ సారీ. పర్వాలేదు ఫాదర్. లోపల బాత్రూమ్ ఉంది, వాష్ చేసుకుంటారా ప్లీజ్? ఓకే ఫాదర్. Hands up! Come on! What's wrong? Hands up! Up! ఇన్స్పెక్టర్, గన్ లోడ్ లో ఉందా? అవును ఫాదర్, ఫుల్ లోడ్ లో ఉంది. జీసస్. మిస్టర్ గిరియప్ప, నేనెవరో మీకు తెలుసుగా? చక్కగా తెలుసు, నా మొదటి ఎనిమిది. నేను ఇక్కడ ఉండేందుకు కారణమే నువ్వు. హ్యాండ్స్ అప్! అప్! ఫస్ట్ వరల్డ్ వార్ 4 battalions ని క్లోజ్ చేశా. ఐ యామ్ గిరియప్ప. ఆల్ ఆఫ్ యూ ఫాలో మీ. ఫాలో మీ. ఫాలో మీ. స్టాప్. యు ఆర్ మై ఇండియన్. యు ఆర్ మై ఎనిమీ. మై ఇండియన్. కమ్ దిస్ సైడ్. దిస్ సైడ్. మూవ్. You are ready? You are ready?
పర్ఫెక్ట్ ఎయిమ్ మ్యాన్. గురి తప్పనే తప్పదు. స్టడీ ఆల్ ఆఫ్ యూ, స్టడీ స్టడీ. ప్రేయర్ పూర్తయి అందరూ వార్డులోకి వెళ్ళారు కదా, ఇక్కడ ఎవరు తిరగమన్నారు నిన్ను? పదా. బాబు బాబు, మన కెప్టెన్ రివాల్వర్ తో అందరినీ హ్యాండ్స్ అప్ చేస్తున్నాడు. అతని దగ్గర తుపాకీ ఎక్కడిది? ఒట్టి కర్రగా ఉంది. అది కాదు బాబు, ఒక ఇన్స్పెక్టర్ వస్తే ఆయన దగ్గర నుంచి రివాల్వర్ లాక్కున్నాడు. ఈ పాటికి ఫాదర్ అవుట్ అయిపోయి ఉంటారు. అయ్యో. మై ఆఫీసర్ ఆర్డర్. కప్ చిప్ 1 by 1. ఫస్ట్ డోంట్ మూవ్. 1 2. కెప్టెన్, కెప్టెన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఆల్ ఎనిమీస్ అరెస్టెడ్. షూటింగ్. వెరీ గుడ్ కెప్టెన్. కానీ వీఆర్ ఇండియన్. మన ఎనిమిస్ ని వీప్ మీద షూట్ చేస్తే అది మనకు అగౌరవం కదా. పాయింట్. యు ఆర్ కరెక్ట్. అగైన్ అబౌట్. వీప్ మీద కలిసి నా బతకచ్చు అనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. ఇన్స్పెక్టర్. కెప్టెన్, ఫస్ట్ నేషనల్ యాంథమ్. యు మీన్ జనగణమన కదా? ఎస్, జనగణమన. ఐ యామ్ గిరియప్ప. అగ్రీ. ఓకే, 1 2 3. కెప్టెన్, హ్యాండ్ పొజిషన్. ఓ వెరీ వెరీ సారీ. రెడీ గిరియప్ప. ఏమండి, ఇలాంటి చోటుకు వచ్చేప్పుడు దీన్ని లోడ్ చేసి తీసుకురావు సార్. ఇన్స్పెక్టర్ డ్రెస్ వద్దు సార్, బతికిందే చాలు. సరేలేండి. కెప్టెన్, యుద్ధం ముగిసింది. ఇదిగోండి శాంతి పతాకం. రాను రాని బాబుగాడు గొడవ ఎక్కువైపోయిందిరా. ఏం చేశాడ్రా? నిన్న మన రంగా నైట్ డ్యూటీకి మందు కొట్టొచ్చాడని బాబు వాడిని బయట పెట్టాడురా. మన విషయంలో వాడిని ఏదైనా చేసి ఉండాల్సింది, మిస్ చేశాం. ఇప్పుడే మించిపోలేదురా. బాబు మామూలుగా వాళ్ళ క్వార్టర్స్ ముందు పడుకుంటాడు. ఈ రోజు నైట్ మన వాళ్ళని పంపించి కాలు చేయి తీసేయాలి. ఈ రోజు మందే డ్యూటీ మన మీదకి వస్తుందిరా. నువ్వు అక్కడవి గడి తీసేసి కొందరు పిచ్చోళ్ళు బయటకు వదిలేయి. నింద వాళ్ళ మీద పడిపోతుంది. ఏమంటావు? కెప్టెన్. ఎస్ గిరియప్ప. కమ్. ఉండండి, అతనికి షాక్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. మీరు కూడా వస్తే రండి. షాక్. గిరియప్ప. నో 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 నో. కెప్టెన్. నో షాక్ ట్రీట్మెంట్. గిరియప్ప నాట్ కమింగ్. లేదు కెప్టెన్, ఊరికి వెళ్ళున్నారని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? చుప్. మన దేశానికి పెద్ద ప్రమాదం. అవును, మీ ఫ్రెండ్ కెప్టెన్ బాబుని ఎనిమిస్ అటాక్ చేయబోతున్నారు. మై ఫ్రెండ్ కెప్టెన్ బాబు అటాక్? ఎస్, ఎనిమిస్ అటాక్. నో, కెప్టెన్ గిరియప్ప కమింగ్. జై హింద్. మై గన్. కమ్ ఆన్. పప్పర పప్పర పై. కెప్టెన్, కమ్ కమ్. ఎస్. వెళ్ళండి, ఆయన్ని లేపి ఎనిమిస్ అటాక్ అని చెప్పండి. ఎస్, ఫాలో. కెప్టెన్ బాబు, మై ఫ్రెండ్ కెప్టెన్ బాబు. కెప్టెన్, మీరా? ఇంత రాత్రి వేళ ఎస్కేప్ అయ్యి ఎలా వచ్చారు? ఎనిమీస్ అటాక్. మై గిరియప్ప హెల్పింగ్ యూ. అయ్యో, నాకు హెల్ప్ చేయడం సరే కానీ మీరు ఎంతమంది ఎలా బయటకు వచ్చారు తెలియలేదే. అయ్యో, ఒక్కొక్కరిని ఎక్కడికి వెళ్ళి పట్టుకోవాలో. ఏమిటి కెప్టెన్, ఏం చేస్తున్నారు? ఓకే, యూ స్లీపింగ్. మై స్లీపింగా? ఏమిటి కెప్టెన్, నాకేం అర్థం కావట్లేదు. ఎవరో పడుకున్నట్టు సెటప్ చేశారండి. ఏమిటిది? కమ్ ఆన్, ఫాలో మీ. అయ్యో, ఈ పిక్చర్ చేతిలో గొప్పగా చిక్కున్నానే. ఓకే, అయిపోయింది. కమ్ ఆన్ ఇన్సైడ్. కాదు కెప్టెన్, మీరు ఇన్సైడ్ పోవాలి. కమ్ కమ్. యూ కమ్. ఏమిటి కెప్టెన్, ఇంత రాత్రి తప్పించుకొచ్చి కన్ఫ్యూజ్ చేశారు. నడవండి, వాటికి పోదాం. నో బాబు, ఎనిమీస్ కమింగ్. అరే, ఎనిమిస్ వేరే ఎవరు లేరు, చెప్తే వినాలి. నడవండి, పోదాం. నో బాబు, డెఫినెట్లీ ఎనిమీస్ కమింగ్. ఏమిటి కెప్టెన్, ఇక్కడ నాకెవరు ఎనిమిస్తున్నారు? Bloody beggars. చీకటి వీరులని నేను విన్నాను. కరెక్ట్ గా ఉంది. అయ్యా బాబోయ్,
పట్టుకోండి కెప్టెన్. అటాక్. ఇచ్చేద్దాం ఉంటారా? గిరియప్ప ఎగ్రి. ఓకే, వదలండి. మై ఆల్సో కమింగ్. వద్దు కెప్టెన్, వీళ్ళు చిన్న టికెట్లు నా లెవెల్కి చూసుకుంటాను. మీరు ఏదైనా పెద్ద ఫైట్కి వెళ్ళచ్చు. Captain, your gun. Thank you. Congratulations. Indian Army very good. Captain, you also very good. నన్ను అప్రిషియేట్ చేయడం సరే కెప్టెన్, మిమ్మల్ని తాళం తీసి బయటికి వదిలింది ఎవరు? నన్ను అటాక్ చేయబోతున్నారని వెళ్ళి కాపాడమని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించింది ఎవరు? నిదానంగా బాగా ఆలోచించి బదులు చెప్పండి. నన్ను అటాక్ చేయబోతున్నారు, వెళ్ళి కాపాడండి అని మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఎవరు? సారీ, సైనిక రహస్యాలు బయటికి చెప్పకూడదు. సో గిరియప్ప నాట్ టెల్లింగ్. ఓకే ఓకే ఓకే, కమ్ ఆన్ మీనా. మీనా? ఏయ్, ఇలారా, రమ్మంటుంటే. వేడి వేడి ఆశలకు జై, ఆహా, వాడిపోని భాషలకు జై. సరేలే. బాబు, ఏమిటి బాబు ఈ టైంలో? ఫాదర్, ఈ అమ్మాయి మిలిటరీ పేషెంట్, ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకొచ్చారు ఫాదర్. అబద్ధం, నువ్వే కదా నన్ను నీ క్వార్టర్స్ కి తీసుకెళ్ళావు. అయ్యో లేదు ఫాదర్, ఏమిటి మీద నువ్వు నా కొంప ముంచేలా మాట్లాడుతున్నావే. ఫాదర్, వీళ్ళు ఎలాగో తప్పించుకొచ్చుంటారు. ఎలా ఎస్కేప్ అవుతారు? నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్లు వార్డెన్లు ఏమయ్యారు? వాళ్ళంతా టీ తాగడానికి వెళ్ళిన గ్యాప్ లో తను ఎలాగో తప్పించుకుంటుంది. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. మిగతా పేషెంట్స్ అంతా కరెక్ట్ గా ఉన్నారా? జెంట్స్ అంతా కరెక్ట్ గా ఉన్నారు. లేడీస్ నీకు మొదటే చెకప్ త్వరగా త్వరగా ప్లీజ్. వాచ్మెన్ నాగరాజు, నేను క్వార్టర్స్ కి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి మీనా ఎక్కడ? 9 ఇదిగో, 1 అందరినీ భోజనాలు పిలిస్తే బుద్ధిగా వచ్చి భోజనం చేస్తున్నారే, నువ్వెందుకు ఆయన పట్టుకొట్టావు? నేను అసలు భోజనం చేయను, నాకంటూ ఎవరూ లేరుగా. ఏమిటి మీనా, నీకు నేనున్నానని చెప్పానుగా. అబద్ధం, నువ్వు నాతో అసలు ప్రేమగానే లేవు. కాదు మీనా, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నిజంగా? ప్రామిస్, నువ్వంటే నాకు చాలా ప్రేమ. రా భోజనం చేద్దాం. ఆగు, నా చిట్టి అను. నా చిట్టి. అయ్యా, ప్రేమగానే లేదు, అసహ్యంగా ఉంది. కాదు కదా, నా చిట్టి. నా బుజ్జి అను. నా బుజ్జి. నా పప్పి అను. పప్పి అవదు, కుక్క పేర్లా ఉంది. పర్వాలేదు, ముద్దుగా పిలవచ్చు. నా పప్పి. ఉమ్మా అను. ఉమ్మానా? అదేదో అలా ఉంది, నేను చెప్పను. ఎందుకను? పిల్లల్ని అందరూ అలా ముద్దుగా అనరా? ఆ పిల్లల్ని అంటారు. మరైతే అలాగే అను. ఇలా చూడు, ఇదే లాస్ట్, ఇంకేది అడగకూడదు. అడగను. ఉమ్మా. అయ్యా, ఇలాగా ఇక్కడ పట్టుకుని ఇలా ఆడిస్తూ ఉమ్మా అను. ఉమ్మా. రా. ఫాదర్, ఏమిటో అర్థం కాల, ఒక రోజుకి 2 సార్లు నా దగ్గరకు వచ్చి ఇక్కడ పట్టుకుని ఇలా అంటున్నాడు. అయ్యో అయ్యో, లేదు ఫాదర్, భోజనానికి పిలిస్తే రానని చెప్పింది, అందుకే ఒక కర్తవ్యం కోసం అలా ప్రవర్తించాను. నీ గురించి నాకు తెలుసు బాబు, తీసుకువెళ్ళి. థ్యాంక్ యూ ఫాదర్. రా. ఐఎమ్ సో సారీ. మీ మామగారికి ఉన్న కోట్ల కొద్ది ఆస్తి మీనా సంతానానికే వెళ్ళి చేరాలి. ఇది మీ మామగారి విల్లులో క్లియర్గా రాస్తుంది. అందువల్ల మీరు మీనాను వెతికి కనిపెట్టి పెళ్లి చేసుకుంటే తప్ప ఆ ఆస్తి మీకు చేరే అవకాశం లేదు. అటు పక్కకి తిరిగి లైన్లో ఉంచండి. గుంపు ఎక్కువగా ఉంది, ఈ నలుగురు 2వ బ్యాచ్ లో పరిగెత్తుకోండి. రన్నింగ్ రేస్ లో ఎలా కూర్చుంటారా? నేను చూపించనా? నీకు తెలుసా? చూపించు. జరుగు జరుగు. గుడ్, పర్ఫెక్ట్. అందరూ ఇదే విధంగా కూర్చోండి. అదిగో అక్కడ దూరంగా ఎలక్ట్రిక్ పోస్ట్ కనిపిస్తుందా? అవును, కనిపిస్తుంది. ఇప్పుడు నేను 1 2 3 అన్న వెంటనే పరిగెత్తికెళ్ళి ఆ ఎలక్ట్రిక్ పోస్ట్ టచ్ చేసి తిరిగి రావాలి. ఓకే? 1 2 3. లే.
యూనిఫామ్ వేసుకోమంటే ఫాదర్ అడిగి పరికిణి ఓణి వేసుకోవడం తెలిసింది కదా, మిగతా వాడికి ఆ జ్ఞానం ఉండదు. ఒకడు పర్వాలేదు, రివర్స్ లో అయినా పరిగెడుతున్నాడు, ఒకడు నుంచులతోటే పరిగెడుతున్నాడు. వాడిని చూడు, పడుకుని కూడా కాళ్ళు ఆడిస్తున్నాడు. నువ్వు మట్టి గడ్డలా ఇలా బొమ్మల కుదితే ఏమిటర్థం? ఒకే ఒక బుద్ధిమంతుడు మాత్రం ఎంత బాగా పరిగెడుతున్నాడు చూడు. అలా చూడు. అయ్యయ్యో అయ్యో. వార్డ్ నెంబర్ 3లో పేషెంట్ రంగరాజు. అతనితో నేను 5 నిమిషాలు మాట్లాడాను. కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు. ఐ థింక్ హీఈస్ ఆల్ రైట్. అతను కూడా ఇంటికి పంపేయండి. వద్దు ఫాదర్, ఏ మీరు చెప్పిన పేషెంట్ నిన్న మన నర్సు గీతని నూతులకు తోసి పారేశాడు. ఎందుకని? మన నర్సు గీత నేను నీళ్లు పోసుకుని 3 నెలలైంది అని పక్కనున్న ఎవరితోనో చెప్పిందట. దూరంగా ఉన్న ఈ పేషెంట్ సరే నీళ్లు పోసుకొని నూతులో తోసేసట. నర్సుకి ఏమైంది? మీరు ఆ గీత కలిసి ఉదయం మాట్లాడుకుంటూ వచ్చారు కదండి. ఓ ఐ సీ. జీసస్. ఫాదర్, ఆ విఐపి తీసుకొచ్చారే ఒక అమ్మాయిని, బాబు కూడా మీనాక్షి అని పేరు పెట్టారే, ఆ పెళ్లి ఇప్పుడు బాగానే ఉంది, ఆమెను ఇంటికి పంపించొచ్చు. అవును ఫాదర్, ఒక్క సమయంలోనే అమ్మాయి విచిత్రంగా ఉంటుంది. మిగతా టైంలో మాట మంచి నడవడిక అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నువ్వు చెప్పేది కరెక్టే బాబు, కానీ ఆ పిల్ల ఎవరో ఏమిటో వివరం తెలియలేదు. ఆవిడ్ని వెతుక్కుంటూ ఎవరో రాలేదు. గొర్రెకి మేకకి 4 కాళ్ళు, అది కాసేవాడికి 2 కాళ్ళు, ముక్కాలి చీటకి 3 కాళ్ళు, బుర్రలేని జర్రికి 1000 కాళ్ళు. ఇది జ్ఞానాలన్న తత్వము, ఇది తిరిగి చెబితే మనమిక పిచ్చోళం, పిచ్చోళం, పిచ్చోళం. తమ్ముడా నే పాడితే ఆహా కై తక్కలాడేదులే, తమ్ముడా నే నాడితే అరే తాళాలే సాదులే, తమ్ముడా నే పాడితే ఆహా కై తక్కలాడేదులే, తమ్ముడా నే నాడితే నేనెన్నో ఎన్నో ఇలాంటివి చెప్పనా, అరే కొత్త కొత్త నిజాలనే కట్టనా, నేనెన్నో ఎన్నో ఇలాంటివి కట్టనా, కొత్త కొత్త నిజాలనే కట్టనా, ఈ ఎదగున ఊహలు ఎన్నో ఉన్నవి, తాళాలయ సాగులే, తమ్ముడానే పాడితే కై తక్కలాడేదులే, తమ్ముడా నే నాడితే నన్ను మించినోళ్ళు ఎవరైనా ఉంటే రండి చూస్తా, ప్రశ్నలే తాళాలయ సాగులే, తమ్ముడా నే పాడితే కై తక్కలాడేదులే, తమ్ముడా నే నాడితే సత్యాలు ఎవరికెరుకదా
డాక్టర్, ఐఎమ్ షూర్ ఆ అమ్మాయి కడుపుతో ఉంది. బాబు ఇలారా. ఫాదర్, దేవుడికి పువ్వులు పెట్టి వస్తాను ఫాదర్. సరే బాబు, మా అందరికి చెవిలో పూలు పెట్టిన చాలదు, దేవుడికి కూడా పూలు పెట్టాలా? బాబు, ఎవరిని ద్వేషించకూడదు, అందరితోనూ ప్రేమగా ఉండాలని నా మతం చెప్తుంది. కానీ నువ్వు చేసిన పనికి నిన్ను నేను ద్వేషించకుండా ఉండలేను. ఫాదర్, ఏమిటి ఫాదర్ పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు? అంత ద్వేషానికి నేనేం తప్పు చేశాను? కాసేపటికి ముందు మైకంతో పడిపోయింది ఆ పిల్ల, కడుపుతో ఉంది. ఆ పిల్ల కడుపుతో ఉండడానికి నువ్వే కారణమని అందరూ అంటున్నారు. అరే, పూలుకు పలుకు లేకుండా కంట తడి పెట్టుకోవడం చూస్తే ఈ పిల్లి కూడా పాలు తాగుతుందో అనిపించటంలా? అవునవును, ఆ పిల్ల ఇక్కడికి వచ్చిన మర్నాడు దాన్ని స్నానం చేయించడానికి అయ్యగారు తన క్వార్టర్స్ గా తీసుకెళ్లారు. ఇది అందరికీ తెలిసే. దాని మాటకేం గానీ ఆ పిల్లకి సాగిచ్చి పడుకోబెట్టినప్పుడు టవల్ బాత్ చేయిస్తానని ఒళ్ళంతా తడిమేవాడే, దాని ఎఫెక్ట్ ఇది. అది పర్వాలేదయ్యా, అన్నగారు ఆ పిల్లని భోజనానికి ఎలా పిలుస్తారో తెలుసా? గడ్డం పట్టుకుని ఇలా అంటారు. లేడీస్ వార్డ్ లో 10-15 మంది అమ్మాయిలు ఉన్నారు. నేను ఒక్కొక్కళ్ళని చూసుకోవాలనుకున్నాను. వాళ్ళంతా సరే ఈ పిల్లని చూసుకో ఈ పిల్లని చూసుకొని నా ప్రాణాలు తీశాడు. అంత అవసరం ఏమిటో ఇప్పుడు కదా తెలిసింది. బాబు, ఆ పిల్ల పిచ్చిది కావటం వల్ల జరిగిన తప్పుకు నేను కారణం కాదని తప్పుకోవచ్చు అనుకోకు. ఆ పిల్ల మీద పడే అపనిందల గురించి కొంచెం ఆలోచించు. రేపు ఆ పిల్ల తిరిగి కోలుకుని పెళ్లి కాకముందే మెళ్ళో తాళి పడకుండానే తను కడుపుతో ఉన్నానని తెలిస్తే ఆ చిత్రవతను ఆ అమ్మాయి ఎలా భరించగలదు? ఆ పరిస్థితి అంటూ వస్తే ఖచ్చితంగా మళ్లీ పిచ్చిదైపోతుంది, లేదా ఆత్మహత్య చేసుకుంటుంది. తననెవరో చేర్చారని ఒక ఆడపిల్ల ఏడిస్తే అది విని నలుగురికి మనసు కరుగుతుంది. కానీ తనను చెరిచింది ఎవరో అని ఏడిస్తే ఎగతాళి పాలవుతుంది. చిత్త స్వాధీనం లేని ఒక అమాయకురాలికి
అటువంటి పరిస్థితి నీ వల్ల కలగాలని ఆశిస్తున్నావా బాబు? ఈ హాస్పిటల్కి వచ్చే చెడ్డ పేరు గాని, నాకు రాబోయే అవమానాన్ని కానీ నేను జీర్ణించుకోగలను. కానీ ఆ అమ్మాయి కడుపుకు నువ్వు కారణం కావని దయచేసి చెప్పకు. అది నేను తట్టుకోలేను. నన్ను క్షమించండి ఫాదర్. ఆ అమ్మాయి చెడిపోవడానికి నేనే కారణం. తోడుగా మసలడం వల్ల అనుకోకుండా ఈ తప్పు జరిగింది. బాబు చిన్నవాడైనా కూడా మాట మంతి ప్రవర్తనలో ఒక పెద్ద మనిషితో సమానమని కనిపించే ప్రతి వాడితోని గర్వంగా చెప్తున్నాను. కానీ వయసుకు తగిన బలహీనత నీలోనూ ఉంది. సరే, నువ్వు చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా ఒక పని చేయగలవా? చెప్పండి ఫాదర్. ఆ అమ్మాయి తాలూకు బంధువులు వస్తే నేను చెప్తాను. ఇదిగో, నువ్వు రోజూ ప్రార్థించే ఈ అమ్మవారి మెడలో ఉన్న తాళి తీసి ఆ అమ్మాయి మెడలో కట్టు. ఓకే ఫాదర్. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. చూడు మీనా, నీకిప్పుడు పెళ్ళయింది. ఇక మీదట నువ్వు రోజు అందంగా నుదుటి నిండా కుంకుమ పెట్టుకుని పువ్వులు పెట్టుకోవాలి. నాకెక్కడ పెళ్ళయింది? నీ మెళ్ళో తాళుంది, చూడలేదా? ఇదా? ఇది ఊరికే తమాషాకి ఫాదర్ కట్టమన్నారు. ఆయన కోసం నువ్వు కట్టావు. కాదు మీనా, మిగతా వారి నిర్బంధం కోసం నేను నీకు తాళి కట్టలేదు. నిజంగా నీ కోసం మనస్ఫూర్తిగా నేను భార్యగా స్వీకరించాలని ఆ రోజు నీకు తాళి కట్టాను. సరే, నిజంగానే మనిద్దరం భార్యాభర్తలమే. కానీ నేను నిన్ను ముట్టుకోను, నువ్వు నన్ను ముట్టుకోకూడదు. సరే మీనా, ఇదిగో ఈ పువ్వు పెట్టుకో. నువ్వు భలే వాడివే. నాకు బిడ్డ కావాలని ఎంత కాలం నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు ఆ పిల్లకి ఇచ్చామని అందరూ అంటున్నారు. మళ్ళీ పువ్వు కూడా ఇస్తున్నా. పువ్వు
నిలిచావే నీ గుండెలో కొలువై వెలిచానే నీ కంటికొక వెలుగై నిలిచానే నా గుండెలో కొలువై వెలిచావే కను పాపల్లె నిన్ను నే కాపాడనా చిన్ని పాపల్లె తొలలే నే పాడనా ఇప్పుడు ఎప్పుడు లాలించనా నీ కంటికొక వెలుగై నిలిచానే నా గుండెలో కొలువై వెలిచావే సందే వేళ నీవు సాగుతుంటే నీడలాగా వెంట పడుతుంటే పూసులాడే మనసు నీదంటే ఊహలన్నీ చిందులేస్తుంటే కోటి కోటి కలలు రేగనే కోరి కోరి వయస్సు పాడనే తొందరలా నేను నీ వశం సిగ్గులని కడలో ఆపినా ఎప్పుడో ఎప్పుడో ఆ వేళ ముందులే ముందరా ఉయ్యాల నా కంటికొక వెలుగై నిలిచావే నా గుండెలో కొలువై వెలిచావే మల్లెపూల పరుపు నీవేసే మత్తులోన నీవు నన్ను చూస్తే ఆశలేవో కథలు పలికిస్తే రాసలీలా మనకు వినిపిస్తే ఓపలేని సెగలు తీర్చనా చల్లగాలి విసిరివేయనా ఏందమ్మా చెయ్యను ప్రేమ దాసం నీ గుండెలో నా కంటికొక వెలుగై నిలిచావే అయ్యయ్యో నా రాజా ఎక్కడున్నారా? ఈ ఆసుపత్రిలో ఉన్న ఫాదర్ గారు నిన్ను బిడ్డలా చూసుకుంటున్నారని వారం వారం ఉత్తరాలు రాశావే. ఆయన కూడా నీకు అన్యాయం చేశారా? నా కడుపు రగిలిపోతుంది. నీకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడరు, వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఆవేశపడకుండా ఓపికగా మాట్లాడు. ఏంటి స్వామి ఓపికగా మాట్లాడేది? అందరూ చేరి ఎవరు తప్పించి దాన్ని నా బిడ్డకి కట్టి పెట్టేశారంట కదా. అందరూ చేరి కట్టపెట్టలేదు. నేనే మీ అబ్బాయి పెళ్లి జరిపించాను. నువ్వా? ఏందయ్యా, నిన్ను పెద్ద మనిషి అనుకున్నాను కదయ్యా. సొంత బిడ్డలా చూసుకునే లక్షణమా ఇది? నీ మనసు ఎలా ఒప్పిందయ్యా ఇలాంటి పని చేయడానికి? ఏయ్, కొంచెం మర్యాదగా మాట్లాడు. చెయ్యెత్తి మాట్లాడావంటే చెయ్యగయ్యా ఇంటి పడతాను. ఎరా పొలంలో పని చేసుకునే ఆడదంటే అంతే అటకరం అయిపోయిందా? తీసి కోరిక పారతాను, జాగ్రత్త. ఇలా చూడమ్మా, అనవసరంగా ఉద్రేకపడే ప్రయోజనం లేదు. మీ అబ్బాయి ఏం పాపం చేశాడో కొంచెం ఆలోచించు. అంత మరీ ఏందయ్యా నా బిడ్డ పాపం చేశాడు? ఆడవాళ్ళు ఉండే వార్డు పక్క మేము ఏ మగవాళ్ళని అనుమతించం. కానీ మీ అబ్బాయిని నేను నమ్మకంతో అనుమతించాను. వాడు ఎంత పని చేశాడో తెలుసా? ఏ అభం శుభం తెలియని అమాయకురాలను చేర్చాడు. నా బిడ్డ పిచ్చిదాన్ని చేర్చాడంటున్నావా? చూడయ్యా, చూడు, ఇదిగో ప్రమాణకం చేసి చెప్తున్నాను, ఏ జన్మలోనూ నా బిడ్డ అలాంటి తప్పు చేయడయ్యా. నేను అలా పాలిచ్చి పెంచలేదు. ఇదిగో
నువ్వు మా గుళ్ళోకి రానక్కర్లేదు. మీ గుళ్ళోకి వచ్చి కర్పూరం వెలిగించి ప్రమాణకం చేస్తాను. నా బిడ్డ కనుక తప్పు చేసుకుంటే ఇదే చోట ఊరేసుకుని చస్తాను. ఇలా చూడమ్మా, ఎందుకు ఇలా గుడి కర్పూరం అనే పెద్ద పెద్ద మాటలంటావు? ఇదిగో మీ అబ్బాయే వచ్చాడు, ఏం జరిగిందో అతన్ని అడుగు, అతని నోటితోనే చెప్తాడు. ఎరా వీళ్ళంతా ఏదో అంటున్నారు. నువ్వు నిజంగా తప్పు చేయలేదు కదరా. ఇంటికి మాట్లాడదాం. కాదు, ఎక్కడే చెప్పాలి. నువ్వు నిజంగా తప్పు చేయలేదు కదరా. ఇంటికి వెళ్ళాక వివరంగా చెప్తాను రామ్మా. కాదు, నువ్వు నీళ్ళు నవ్వుతున్నావు. ఇందులో ఏదో వ్యవహారం ఉంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఏ పెద్ద మనుషులు తప్పు చేసి నోరులో నోడివి నిన్ను ఇరికించేశారు. పోదామా? అమ్మా రామ్మా, ఇంటికి పోదాం. ఇల్లేంటి వాకిలేంటి వదలు రసయ్యే. నాకు పౌరుషం ఎక్కువ. నా బిడ్డ మీద ఇంత అపోహ పడ్డానికి ఎవరు కారణమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఆసుపత్రిలో రక్తం కక్కుని చచ్చిపోతారు. ఇది నిజం. అవును, తప్పుకోరా. పోయింది, అంతా పోయింది. నా కొడుకు ఎంత గొప్పగా పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను. ఎక్కడో పిల్లని చూశాను, అక్కడో పిల్లని చూశాను. చివరికి నా బిడ్డ పెళ్లి నాకు అంట పడకుండా చేసేసారే. పోండ్రా పోండి. ఇంతకాలం మీ అందరి దగ్గర పిచ్చిదల్లా నటించినందుకు నన్ను క్షమించండి. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బాబు అందరితోనూ ఎలా పసివాళ్ళ అనుకుని మసులుతున్నారో అదే విధంగా నాతోనూ మసిలారు. నేను గర్భవతి కావడానికి ఆయన కారణం కాదు. నిన్న చూసావే, అది టాప్. మీనా, ఏప్రిల్ 16, జూన్ 6, ఆగస్ట్ 10 ఈ 3 తేదీల్లో నీకే ముహూర్తం నచ్చింది? మీనా చూడు, మా అమ్మ నాన్న పోయిన తర్వాత అత్తయ్య నా గార్డియన్, నువ్వు నా అత్త కొడుకువి. అంతే మన రిలేషన్షిప్. నీకేమైనా డబ్బు కావాలంటే అడిగి తీసుకో. కానీ నీకు నాకు పెళ్ళనే ఆలోచన ఉందే, అది కల్లో కూడా జరగదు. మీనా, నన్ను అనవసరంగా టెన్షన్లో పెట్టద్దు. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. నీతో నా జీవితాన్ని నేను కూడా ఊహించుకోలేను. అంతగా ద్వేషించడానికి కారణం నేను చెప్తాను రా. జూదం, లేడీస్, రేసులు, డ్రింక్స్, ఇందులో ఏదైనా ఒక్క దురలవాటు వదిలిపెట్టావా? మమ్మీ చటప్. నేను నీకు మమ్మీని కానరా, ఆ పిల్లకే మమ్మీని. ఆ స్థానంలో ఉండి పెంచుతానని అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను రా. మీనా పెళ్లి చేసుకోవడం దానిష్టం. తనిష్ట ప్రకారం జరిపించడం నా కర్తవ్యం రా. థ్యాంక్ యూ ఆంటీ. రాజేష్, ఇలా రారా. నీతో అసలు నేను మాట్లాడను. పిచ్చివాడా, ₹1,00,00,000 ఆస్తికి ఒకే వారసురాలు మీనా. నాకు ఒకే వారసుడివి నువ్వు. నేను ఇద్దరినీ దూరం చేసుకోలేను. దానికి ఒకటే దారి, ఈ టాబ్లెట్స్.
నిద్ర మాత్రలు కల్పించి చేయవలసిన తతంగా చేయమన్నాను. ఇప్పుడే చెడిపోయింది. ఈ విషయం పంచాయతీలో పెడితే ఊరు వాడ నవ్వుతుంది. తప్పకుండా చర్చిన వాడిని నువ్వు చేసుకోవాలని అందరూ చెప్తే అదేం చేయగలుగుతుంది? మీనా ఇలా చూడమ్మా, నువ్వు మనస్ఫూర్తిగా ఏ తప్పు చేయలేదు. అందువల్లనే పరిశుద్ధమైన బాబు దగ్గరకు ఆ రక్షకుడే నిన్ను చేర్చాడనుకుంటున్నాను. ఎక్కడో ఎలాగో తప్పు జరుగుతుందని బాబుకి బాగా తెలుసు. అయినా నీ మీద జాలిపడి నీ కళంకం చెరిపేయాలని నీ మెడలో తాడి కట్టాడు. ఇక్కడ జరిగిన విషయాలు బాబుతో చెప్పు. తప్పకుండా నిన్ను క్షమించి మనస్ఫూర్తిగా నిన్ను భారీగా స్వీకరిస్తాడు. రా. ఆగండి ఫాదర్, నేను ఇక్కడికి వచ్చింది, మనిద్దరం మాట్లాడింది అన్నీ దయచేసి మీరు మర్చిపోండి. వాట్ యు మీన్? మీరు చెప్పినట్టుగా నాకు కళంకం ఉంది. దాని నుంచి బయటపడాలనే బాబు కట్టిన తాడిని అంగీకరించాను. అంతేకాని అతని నీడ తాకడానికి కూడా నాకు అర్హత లేదు. నోను, నువ్వు చెడిపోవడం నీ జీవితంలో జరిగిపోయిన ప్రమాదం లాంటి. బాబుతో సంతోషంగా కలిసి కాపురం చేయడమే పద్ధతి. సారీ ఫాదర్, అందుకు నా మనసాక్షి ఒప్పుకోవడం లేదు. అది మాత్రమే కాదు, ఇంకా నేను ఇక్కడే ఉండే ఏదో ఒక రోజు పోలీసులు నన్ను పట్టుకుంటే అప్పుడు నేను హంతకురాలను మాత్రమే కాదు, చెడిపోయిన నా నిజము బయటపడుతుంది. సరేనమ్మా, అందుకని ఎంతకాలం నువ్వు ఇలా పిచ్చి అనే ముసుగులో ఉండాలనుకుంటున్నావు? కొద్ది రోజుల దాకా. నాకు పుట్టపోయే బిడ్డకే తన యావదాస్తి చెందాలని మా నాన్న వీలునామా రాశారు. నాకు బిడ్డ పుట్టగానే దాన్ని బాబు చేతికి అప్పగించి నేను శాశ్వతంగా అతనికి దూరం అయిపోతాను. ఇలా చూడమ్మా, నువ్వు చెప్పే తత్వం వేదాంతం అన్నీ వినడానికి అందంగానే ఉంటాయి తప్ప జీవితంలో కలిసి రావు. నీకెలా ఒక మనసాక్షి ఉందని చెప్తున్నావో అదే విధంగా నాకు ఒక మనసాక్షి ఉంది. ఇక్కడ జరిగిన విషయాలన్నీ బాబుతో వివరంగా చెప్పి నిన్ను బాబుతో చేర్చి కాపురం చేసేలా చేయడమే నా కర్తవ్యం. నాడు. వద్దు ఫాదర్, ఇక్కడ జరిగిందేది మీరెవరితోనూ చెప్పకూడదు. ఏమ్మా, ఓ మాట వరుస కంటున్నాననుకో, నువ్వు నన్ను ఏం చేయగలవనుకుంటున్నావు? ఏమీ చేయలేవు కదా? ఆర్ యు ఎ ట్రూ క్రిస్టియన్? షూర్, నో డౌట్. కన్ఫెషన్ బాక్స్ లో మీ దగ్గర పావ పరిహారం కోసం చెప్పిన మాటలను బయటికి చెప్తే రక్షకుడు క్షమిస్తాడా? క్షమించడు కదూ. వస్తాను ఫాదర్. బాబు, ఇదిగో వస్తున్నా ఫాదర్. ఫాదర్, బాబు, ఆ అమ్మాయిది మైనర్ ప్రాబ్లం. విఐపి ఇంట్లో ఉంచి అప్పుడప్పుడు ట్రీట్మెంట్కి పిలవాలని ఆ రోజు మనం డిస్కస్ చేశాం. అవును ఫాదర్. కాదు, ఇప్పుడు నీతో పెళ్లి జరిగి నీ భార్య అయ్యాక మిగతా పేషెంట్స్ లా ఇక్కడ బంధించి ఉంచడం కంటే నీ క్వార్టర్స్కి తీసుకువెళ్ళి అక్కడే ఉంచొచ్చు కదా. ఏంటి బాబు మాట్లాడావు? నేనే మిమ్మల్ని అడగాలనుకున్నా ఫాదర్, కానీ ధైర్యం లేక మాట్లాడలేకపోయాను. ఇందులో ఏముంది బాబు, నీ భార్య, ఇప్పుడే తీసుకువెళ్ళు. కాదు ఫాదర్, ఇవన్నీ పెట్టేసి వచ్చి తీసుకువెళ్తాను. ఫాదర్, క్షమించాలి, ఇప్పుడు నేను ఫాదర్ని కాను, డాక్టర్. ఒక డాక్టర్ ఒక పేషెంట్కి సంబంధించిన వాళ్ళతో ఏం చెప్పాలో అదే నేను బాబుతో చెప్పాను. విష్ యూ గుడ్ లక్. ఫాదర్, త్వరగా రండి. ఫాదర్, చెప్తే వినాలి. వదులు. నర్స్, బ్యాండేజ్ తీసుకురా. ఫాదర్, ఇదెంత పనిచేస్తుందో చూసారా?
ఎర్రబొట్లు లేదుట, అందుకని గాజులు పగలగొట్టుకుని చెయ్యి గిరుకుంది ఫాదర్. వెళ్ళి బ్యాండేజ్ వేయండి. ఫాదర్, దీన్ని నమ్మలేం. నేను క్వార్టర్స్లో దీన్ని ఒంటరిగా వదిలొచ్చేప్పుడు ఇటువంటిది ఏదైనా చేస్తే అక్కడ దీన్ని చూసుకోవడానికి ఎవరున్నారు? ఇక్కడైతే రాత్రి పగలు 10 మంది తిరుగుతూ ఉంటారు. ఏమైనా కొద్ది రోజులకి దాన్ని ఇక్కడే ఉంచడం బెటర్ ఫాదర్. ప్లీజ్ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. ఏమ్మా, ఒక చదువుకున్న పిల్ల చేసే పనే ఇది? క్షమించాలి ఫాదర్, నేను ఇప్పుడు చదువుకున్న దాన్ని కాదు, పిచ్చిదాన్ని. ఒక పిచ్చిది ఏం చేస్తుందో అదే నేను చేశాను. సారీ ఫర్ యూ బ్యాడ్ లక్. ఈవిడే మీ కోడలు, తీసుకువెళ్ళండి. తల్లే, అయ్యో ముక్కు ముఖం చక్కగా లక్షణంగా నెల నెల ఎన్న ముద్దలా మెరిసిపోతున్నావు. నీ ముఖాన దేవుడు తప్పుడు రాత రాశాడే. రా తల్లి. రాను. ఏంటే రాను? ఎవరనుకుంటున్నావు? ఏంటి అని పళ్ళుకి ఎత్తున్నావు? ఊళ్ళోకి వచ్చి అడిగి చూడు, మన సంగతి చెప్తారు. రోజుకు 2 దయ్యాలు ఒలగొట్టేస్తాను నేను, పళ్ళు రాలిపోతాయి. రా ఇలాగా. ఎత్తు, తిరుగు. ఇప్పుడు అందంగా ఉన్నావు. వచ్చావా? దా ఇగో బట్టలెట్టుకెళ్ళి కట్టుకో. ఏమిటమ్మా ఇదంతా? చూస్తే తెలియలేదు, శోభనానికి ఏర్పాట్లు రా. అది నాకు తెలుసమ్మా. ఆ అమ్మాయి అసలే 3 మాసాలు 4 మాసాలు కలుపుతోంది. ఇప్పుడు ఏమిటి శోభనానికి అవసరం? నీకు అసలు బొత్తిగా బొరలేదురా. ఇదిగో ఇది పట్టుకో. ఆ రోజు ఏదో నువ్వు నీ అడావిల్లో గుడ్డేదో సేలో పడ్డట్టు పడ్డావు. అదంతా లెక్కలోకి రాదురా. ఇది నక్షత్రం చూసి చిక్కులు సేల్లో లేకుండా పద్ధతి ప్రకారం జరగాలి. అమ్మా నువ్వు గమ్మునుండ్రా. నీ జాతకం కొత్తపేట జోసి చేతికిచ్చాను. ఆయన అటు ఇటు 10 సార్లు తిప్పి ఈ రోజే సరైన రోజని, రాత్రి 10 నుంచి 11 వరకు కరెక్ట్ టైం అని నిక్కచ్చిగా అన్నాడు. అటు చూసావా? టైం 9:30 అవుతుంది. పాలు పళ్ళు అన్ని పెట్టాను. తృప్తిగా తినేసి కాసేపు మాట్లాడుకోండి. టైం కరెక్ట్ గా 10 అయిందనుకో గిర్రని అలారం కొడుతుంది. అబ్బా, ఇయాలేంటో ఒక్క పెట్టేస్తుంది. నేను వాకిట్లోకి వెళ్ళి పడుకుంటాను. ఉండమ్మా. అయ్యో, ఇంకా ఏంట్రా? ఇలా చూడమ్మా, ఆ అమ్మాయి మతి స్థిమితం లేకుండా ఉంది. ఈ సమయంలో ఎలా అమ్మా? హారి సిట్టి నాన్న. ఎరా, ఈ రోజు ఇంత వివరంగా చెప్తున్నావు. ఆ రోజు ఏమైందిరా నీ తెలివి? ఆ రోజు నేనేం తప్పు చేయలేదు. ఏంటి? ఏమన్నా? నువ్వు తప్పు చేయలేదా? అప్పుడు ఎవడో తప్పు చేసి ఆ పాపు నీ నెత్తిని కట్టాడా? నాకు అప్పుడే తెలుసురా, అన్నిటికీ అసాధారణ కారణం అని. అని ఫాదర్ మీద ఎలాంటి తప్పు లేదు, నేనే తప్పు చేశాను. అదే కదా మరి, పిచ్చి దావడం వల్ల ఎవరో తప్పుడు పని చేసి నీ మీద తోసేశారని భయపడ్డాను రా తల్లి. సరే, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొచ్చే. ఇలా చూడు, పడరాని పాటలు పడి నా బిడ్డను తయారు చేశాను. ఆడు నీ చెయ్యి గియ్యి పట్టుకున్నప్పుడు బుద్ధిగా ఉండాలా. పిచ్చి పిచ్చిగా ఆడి మీద పడి రక్కడం గిక్కడం చేసేవో నిన్నమాంతం రక్కుతావా? దారి తెలిసి చెప్పవే, రక్కుతావా? అదే కదా మరి, రక్కేదానివైతే ఆ రోజే రక్కేసేదానివి, ఆడు అప్పుడే పారిపోయేవాడు. అదేంటోనమ్మా, ఎందులో సరిగ్గా లేకపోయినా ఇందులో మాత్రం అందరూ సరిగ్గా ఉంటారు. అదే మాయో మంత్రం. నేను బట్టలు మార్చుకున్నాను కదా, పోతాను పో. 10 నుంచి 11, అది బాగా ముఖ్యం, మర్చిపోకు. దేవుడా, మా అమ్మ నా మీద ఉన్న ప్రేమతో వైద్యం అది ఇది అంటూ పిచ్చిగా ఇదంతా ఏర్పాటు చేసింది. కానీ ఇందులో నాకే ఉత్సాహం లేదు. ఆ అమ్మాయి తేరుకుని ఆ తర్వాత నాకు మంచి జీవితం ఏర్పడితే చాలు. ఎలాగైనా ఆ అమ్మాయిని తొందరగా బాగు చేసి స్వామి.
ఇలా చూడు. అయ్యో, ఎందుకు అడుగుతున్నావు? మా అమ్మ ఏమన్నా చెడమడ తిట్టిందా? చెప్పు, చేయి చేసుకుందా? అయ్యయ్యో, నాకు తెలుసు మా అమ్మకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది, కానీ అది ఎలా చూపించాలో తెలీదు. నేను కావాలంటే చూడు, ఉదయాన్నే మా అమ్మతో చెప్తాను, ఇక మీద కొట్టద్దు, మెల్లిగా తట్టు అని. ఓకే? సరే, టైం అయిపోయింది, పడుకుందామా? నడు. జిలేబీ తింటావా? లడ్డు పాలేవనా? పన్నీర్ ద్రాక్ష. నాకు ఆకలిస్తుంది, పర్వాలేదు. ఇంట్లో ఉక్కు పెడుతుందని బయటకు వస్తే ఇక్కడ ఎంత సలేసేస్తుందేంటి? ఇది కావాలి నువ్వు. ఇక్కడుందా? ఓకే, లేచినా కూడా ఎలాగైనా తెలిసిపోతుంది. అడిగాం ఫాదర్, వాళ్ళు పదే పదే బాబు బాబు అంటున్నారు, మరేం చెప్పడం లేదు. సరే 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 ఫాదర్, నేను 2-3 రోజులుగా లీవ్ పెట్టి ఈ అమ్మాయిని హాస్పిటల్ కానీ వాకింగ్ కానీ అటు ఇటు తీసుకెళ్తున్నాను కదా, అది చూడగానే వీళ్ళందరికీ చాలా జలసీగా ఉంది. ఓహో, అందుకే మీరందరూ 3 రోజులుగా మందులు తీసుకోవడం లేదు, భోజనం చేయటం లేదు. అయ్యో, అదొకటా? ఫాదర్, మీరు తప్పుగా అనుకుంటే నేను వీళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించి ఊరికే సరదాగా ఒక రౌండ్ కొట్టి తీసుకొస్తాను. వాట్ యు మీన్? డ్రైవర్ కూడా రాలేదే? పర్వాలేదు ఫాదర్, నేను డ్రైవ్ చేస్తాను. పండి పండి, వ్యాన్లో ఎక్కండి. ఏమైంది? బాబన్న బాబన్న, అడి చూడు అడి చూడు. ఏంటి వదినలానే ఉంది? అసలా నకిలియా? మోడర్న్ డ్రెస్ లో ఉంది. సారీ సార్. కారు రివర్స్ చేసి వాళ్ళని ఫాలో చేయి. థ్యాంక్ యూ. కరెక్ట్ గా చెప్పు, అది మన మీనాయే కదా? అవును, పెళ్లి కావడం మాత్రమే కాదు, కడుపుతో కూడా ఉంది. ఏలే నమస్కారం. మీరెవరో అర్థం కావట్లేదే, రేషన్ ఆఫీసర్లా? కాదమ్మా, అయ్యగారికి మీరు మనమంతా ఒక విధంగా బంధువులం. అదే నేను మీ వియ్యాల వారి తరఫు అనుకోండి. వియ్యాల వారి తరపుని అనుకోవాలా? తిరకాసుగా చెప్పగా విషయం చెప్పవయ్యా. అదమ్మా, నేను మాట్లాడతాను. అదే అమ్మా, నాకు చాలా దగ్గర అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది. తను ఇక్కడే ఉన్న మెంటల్ హాస్పిటల్కి వచ్చి ఈ ఇంటి అబ్బాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది తెలిసింది. అందుకే ఆ అమ్మాయిని కలుసుకొని మన బంధుత్వాన్ని మరింత బలపరుచుకోవాలని వచ్చాను. మా కోడలికి అయిన వాళ్ళు ఎవరున్నారో తెలియక ఎంతకాలం మేమిద్దరం చాలా బాదుకున్నాం. కొంచెం ఉండండి, మా కోడల్ని పిలుస్తాను. అమ్మా, మీ చుట్టాలు ఎవరో నేను చూడడానికి వచ్చారు, ఆకిట్లో నుంచున్నారా? అరే, ఊరికే చూడడానికి పిలుచున్నారా? మళ్ళీ బేతాళం జమ్మి చెట్టు ఎక్కించాను. ఏంటి రానంటావు? ఇప్పుడు నువ్వు రానంటే 2 చెంపలు వాయించేస్తాను. అరే, నిన్నేమన్నా కొరుకు తింటారా? ఇప్పుడు నువ్వు లేస్తావా లేదా? ఏంటి బేతాళం? నీతో పాటు నేను ఉంటాను కదా, వచ్చి వాళ్ళు ఏం చేయబోతారు? నేను రాను, నన్ను వదిలేయండి. ఏ వద్దు వద్దు. ఏమైంది దీనికి? 2-3 రోజుల నుంచి ఒక మాదిరిగా ఉంటుంది. రోజులు ఎక్కువయ్యే కొద్దీ అన్నీ ఎక్కువైపోతున్నాయి. అబ్బాయా, ఆ పిల్ల గురించి మీకే తెలుసు కదా. ఎందుకో తెలీదు, ఈ రోజు మరీ పట్టుపట్టింది. ఎంత పిలిచినా బయటికి రానని గొడవ పెడుతుంది. మీరే కథ లోపలికి చూసుకోండి.
పర్వాలేదు, ఆ అమ్మాయి మా మనిషి కాదు. వస్తా. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో అమ్మా, అమ్మా అయ్యో, కడుపుతో ఉన్న పిల్లకి రాకూడదు ఏదొచ్చింది. అయ్యో నేనేం చేయను, నేనెవరికి ఏ కీడు చేయలేదే. ఇదిగోనమ్మా పట్టుకో, తాడు చేసి పట్టుకో. అయ్యయ్యో అమ్మా, మరమ్మ తల్లి, నా కోడల్ని కాపాడు అమ్మా. బాబు బాబు, ఏమ్మా? ఇదిగో నా కోళ్ళకి మోర్స్ వచ్చింది, దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నా కొడుకుని రమ్మని చెప్పయ్యా. అమ్మా నా తల్లి, నా బంగారం. అనుమానం లేదు, ఆ అమ్మాయి మనమేనాయే. తెలుసురా, నేనేమైనా ఫూల్నా? మరేంటి, ఆ అమ్మాయి మన మనిషి కాదని చెప్పారు. ఇప్పుడు ఆవును మాత్రం తోలుకొచ్చే కంటే ఇంకొక 4 రోజులు ఆగి ఆవు దూడ రెండింటిని కలిపి తీసుకొస్తా. అదేలా? అదే సస్పెన్స్. బాబు, ఇప్పుడు ఫిట్స్ కొంతవరకు కంట్రోల్ అయ్యాయి. అంటే? అవునమ్మా, ఇప్పుడు బాధ తగ్గింది, కానీ మళ్ళీ మూర్ఛ వచ్చే అవకాశం ఉందట. మరోసారి వస్తే అది తల్లి బిడ్డల ప్రాణాలకు అపాయమని డాక్టర్ చెప్పారు. అందువల్ల వెంటనే ఆపరేషన్ చేయడం మంచిదని డాక్టర్ ఫీల్ అవుతున్నా. ఎలా చూడైనా, కడుపుతో ఉన్న పిల్లకి మూర్స్ వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. ప్రాణాలకే ఆపద రావచ్చు. మరో దారే లేదు. ఆపరేషన్ సరే అనరా. బ్లడ్ ఒకసారి టెస్ట్ చేశారా? చేశాం. ప్రిలిమినరీ టెస్ట్ ఇచ్చారా? ఇచ్చాం. సరే, ఆవిడ హస్బెండ్ దగ్గర నుంచి ఆపరేషన్ సంతకం తీసుకోమ్మా. తీసుకున్నా డాక్టర్. ఓకే సుబ్బారావు, పేషెంట్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళు. ఉండండి. నీకు రేపు ఏదైనా ఒకటి జరిగితే అది బాబు తట్టుకోగలడు అనుకుంటున్నావా? భయపడకమ్మా, కంగారు పడేది కేం లేదు, తీసుకెళ్ళు. లేదు, వద్దు. నువ్వు పిచ్చిగా నటించి చివరికి బాబుని పిచ్చివాడిగా చేస్తావు. డాక్టర్, నేను ఆయన చూడాలి. కంగారు పడదు. లేదు డాక్టర్, ప్లీజ్, నేను ఆపరేషన్ ముందు ఆయన చూడాలి. ఓకే, మనమంతా ఒక నిమిషం బయట ఉందాం. నన్ను క్షమించండి, నేను పిచ్చిదాన్ని కాదు. ఇంతకాలం పిచ్చిదాల్లా నటించి మిమ్మల్ని మోసం చేశాను. నేనెక్కడో ఎలాగో చెడిపోయినా కూడా నా పరువు కాపాడటం కోసం నాకు తాళి కట్టి జీవితాన్ని ఇచ్చారు. అటువంటి మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు బాధగాను సిగ్గుగాను ఉంది. అందుకనే బిడ్డ పుట్టిన తర్వాత మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆపరేషన్ జరిగిన తర్వాత ఎక్కడ మళ్ళీ మిమ్మల్ని చూడలేనేమోనని భయం వేసిందండి. అందుకనే లేదండి, ఇప్పుడు కూడా నేను చావు కోసం భయపడలేదు. ఒకవేళ మీకు ఇదంతా చెప్పకుండా నేను పోయి తర్వాత ఈ నిజాలన్నీ మీకు తెలిస్తే చివరి వరకు నటిస్తూనే వెళ్ళిపోయిందని మీకు అనిపిస్తుంది. అందుకనే
చూడు, ఇది అమ్మవారి మెళ్ళ నుంచి తీసి నేను నీకు కట్టిన తాళి. ఖచ్చితంగా నీకేం కాదు. ఒకవేళ నీకేదైనా జరిగితే డాక్టర్ కాసేపు కూర్చోవచ్చు? ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కంగ్రాచులేషన్, మగపిల్లాడు పుట్టాడు. బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు. బాబు, నాకు మనవడు పుట్టాడు, నాకు మనవడు పుట్టాడు. స్వామి, నా మనవడిని చూడండి. బాబు చూడరా, నీ కొడుకుని చూడరా, దగదాలు ఆడుతూ బంగారంలా మెరిసిపోతున్నాడు. మెల్లిగా మెల్లిగా. ఇదిగోనయ్యా. ఇదిగోనమ్మా తాళం. బాబు ఎక్కడయ్యా? పొరుగురు వెళ్ళారు. 4-5 రోజుల్లో వస్తారని చెప్పమన్నారు. ఏంటిది? ఆసుపత్రిలో ముఖ్యమైన పనుంది, 4-5 రోజులు రాకపోయినా ఏం అనుకోవద్దన్నాడు. ఇప్పుడు పొరుగురు వెళ్ళాడు అంటున్నారే. సరే సరే, నువ్వెక్కడే నుంచో, నేను వెళ్ళి ఆర తట్టుకొస్తాను. సేమ్ నోస్, సేమ్ లిప్స్, సేమ్ చిన్, అన్నీ కరెక్ట్ గా నా పోలికల్లో లేవు. నమస్కారం. ఇవ్వండమ్మా, హారతి ఇవ్వండి. మీరు హారతి ఇస్తే కదా నేను మా ఇంటికి తీసుకువెళ్ళగలను. అవరాయ్. ఏంటదే, నీ ఇంటికి తీసుకెళ్తావా? అవునమ్మా, ఇది మీ ఇంటి కోడలు కాదు, మా ఇంటి కోడలు. నా ఇంటికి తీసుకెళ్లి హారతి ఇవ్వచ్చు. కానీ నాకు అమ్మ లేదే. మా అమ్మని ఇది హత్య చేసిందే. ఏంటి బాబు అంటున్నా? ఉన్నదే చెప్తున్నానమ్మా. వెనకాల ఇన్స్పెక్టర్ తెలియలా? ఈ అమ్మాయి పిచ్చి అంటున్నారే, అది నిజంగా పిచ్చిదైతే ఇలా తల ఉంచుకుంటుందా? అయ్యో, నా తల తిరిగిపోతుంది. నీ అత్త ఎప్పుడో పోయిందిగా. ఏమమ్మా, దీనికే మీకు తల తిరిగిపోతే నేను మిగతా విషయాలు చెప్తే మనిషివే పడిపోతావు. అందుకే లోపల రహస్యంగా గుట్టుగా మాట్లాడుకోవచ్చుగా. అమ్మా, నేను చెప్పబోయే మీ పరువు సమస్య అమ్మా. నలుగురు వింటే కాంట్రించి ఉమ్మేస్తారు. నడవండమ్మా. అవుట్లైన్ గా చెప్పేదా, డీటెయిల్ గా చెప్పేదా? డీటెయిల్ గానే చెప్పేస్తాను. ఏదో చెప్తానని తీసుకొచ్చేవే. చెప్తానమ్మా, కాస్త గుండె రాయి చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేది ముఖ్యమైన విషయం. బయట మీ కోడల చేతిలో ఒక పసికందు ఉందే, అదే ఎర్రగా అందంగా నాలాగా. వాడికి తండ్రి మీ అబ్బాయి కాదు, నేనే. అదే కదా బాబు. అమ్మా, నిజమే చెప్తున్నావా? ఏమిటమ్మా ఇది? దేవుడి మీ దొట్టు, నా మీ దొట్టు, మీ దొట్టు. ఏ, ఆ పసిబిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. అదేనమ్మా, మీనా నాకు సొంత అత్త కూతురు. చేసుకోవలసిన వరుస. చిన్నప్పటి నుంచే ఇద్దరులోనూ ఒక ఇది.
అదే పెళ్లికి ముందు ఒక చిన్న పొరపాటు జరిగి గర్భవతి. కాదు, వీడంటే నాకు చాలా అసహ్యం. నా పేరును నా ఆస్తి కోసం ఆశపడి నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడు. నేను వీర్లేదనగానే పాల్లో నిద్ర మాత్రలు వేసి నాకు స్పృహ లేని సమయంలో నన్ను నాశనం చేశాడు. ఓకే ఓకే అగ్రీడ్. పడుకొని కప్పుకుంటే ఏమిటి, కప్పుకొని పడుకుంటే ఏమిటి? నీ ఇష్ట ప్రకారం జరిగింది అన్నాను, నువ్వు రేపు అంటున్నావు. ఏమైతే జరిగినట్టే కదా. ఏమ్మా, ఇటువంటి ఒక తప్పు జరిగితే ఒక తెలుగు సాంప్రదాయంలో పెరిగిన ఆడది, ఉదాహరణకి మీరే అనుకోండి, ఏం చేసి ఉండాలి? ఏమండి, నన్ను అన్యాయం చేశారే, నాకు జీవితాన్ని ఇవ్వండి అంటూ కాళ్ళ మీద పడి బతిమాలాలే. అది సరే, నేను ఎంతో మంచి మనసుతో ఏదో జరిగింది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని పిలిచాను. చక్కని సరే అనాలి కదా, అలా అనలేదే. అనకపోగా ఏం చేసింది? ఇంతకాలం పిచ్చిదానిలా నటించి ఒక అమాయకుడు నెత్తిన అభాండం వేసి అతను బతుకుని నాశనం చేసింది. లేదు, వీడి నుంచి తప్పించుకోవాలన్న ఒకే కారణంతోనే బాబు చేత నేను తాళి కట్టించుకున్నాను. మిగతా విషయంలో ఆయన నేను దైవంగా భావించాను. అందుకనే ఇంతవరకు ఆయనకి దూరంగానే జీవిస్తున్నాను. కరెక్ట్, అదే నేను అంటున్నాను. అయితే ఒకే ఒక చిన్న కరెక్షన్, విడిగా ఒంటరిగా ఉండే కంటే నాతో వచ్చే. లేదు, నేను నీతో రాను. నాకు నీకు ఏ సంబంధం లేదు. అయ్యో అయ్యయ్యో అమ్మా, ఊళ్ళో గుమ్మడికాయలు దాచుకునే వాళ్ళని చూశాను, ఇది పసిబిడ్డనే దాచిపెడుతోంది. ఇలా చూడు, నీకు నాకు ఏ సంబంధం లేదంటున్నావే. ఇదేమన్నా ఒరిస్సా బంపర్ లాఠీలోనా వచ్చింది? మాట్లాడు. సరే, నేను రా అంటే రానంటున్నావు, వాళ్ళు పోన్నారంటే వేరే దారి లేదుగా అనిపిస్తాను. ఆదర్శ నారీమణి, మీ అబ్బాయికి పూర్ణాశ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఎన్నేళ్లు జైల్లో ఉండాలో కరెక్ట్ గా చెప్పగలను. ఎలా అంటున్నారా? చెప్తాను. అదే పాయింట్ నెంబర్ 1, చట్ట ప్రకారం ఒక పిచ్చిదానికి తాళి కట్టకూడదు, కానీ మీ అబ్బాయి కట్టాడు. అందువల్ల ఈ పెళ్లి చెల్లదు, 7 ఏళ్లు లోపల ఉండాలి. పాయింట్ నెంబర్ 2, హత్య చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు, కానీ అతనిచ్చాడు, దానికి ఓ 7 ఏళ్లు. పాయింట్ నెంబర్ 3, నాకు పుట్టిన బిడ్డని ఆస్తి కోసం ఆశపడి తనకు పుట్టిందని చెప్తున్నాడే, అది మేజర్ అఫెన్స్, దానికి మినిమం ఓ 7 ఏళ్లు. కలిసి మొత్తం మీ అబ్బాయికి 21 ఏళ్లు. ఏది బెటర్? ఇది ఇంట్లో నుంచి బయటికి పోవడమా, లేక మీ అబ్బాయి లోపలికి పోవడమా? ఇదిగో చూడండి, ఎక్కువ ఆలోచించకూడదు, టక్కని బదులు చెప్పండి చూద్దాం. కొట్టావా? అదే కొట్టాను కదరా, మరి ఇంకేం చేయను. ఓరకొక్క పోలీస్ కేసులని బెదిరిస్తున్నావా? ఇలా చూడరా, నా బిడ్డ జైలుకి వెళ్ళడం మాత్రమే కాదు, నా గొంతు కురేసినా సరే ఈ పిల్లని నీతో పంపించను. అది నా కోడలే, ఆ నా మనవడే. రామ్మ ఇటు పక్క. ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నా? అయ్యా, ఇప్పుడు ఏమైందని? కళ్ళు తుడుచుకో. ఇలా చూడు, పిల్లలు దేవుడు ఒకటేనని చెప్తారు. అంచేత ఈ పసోడిది ఏం తప్పులేదు. ఈ నిన్ను మోసం చేశాడే, అది కూడా ఒక పీడకలనుకో. రేపు ఉదయాన్నే లేచి తలంటుకుని శనేశ్వరుడి గుడికి వెళ్ళొద్దాం. దాంతో నిన్ను పట్టుకున్న పీడ ఎరగడైపోతుంది. నీకు సిగ్గులేదు? ఇటు పక్కరా అమ్మ. ఎందుకురా సిగ్గు? మరి దాన్ని ముట్టుకుంది నేను మొగుడినా, తాళి కట్టింది కొడుకు మొగుడా? నోరు మీరా, ఆడపిల్లను ముట్టుకున్నా దాని మెళ్ళో తాళి కట్టినా కూడా ఎవడు మొగుడు కాలేడ్రా. ఎవడైతే ఆడదాన్ని మనిషిలా చూసి గౌరవిస్తాడో ఆడేరా సరైన ముగ్గు. అడు తప్పుకో. ఏట్రా వాగుడు, నరికి పారత్తాను జాగ్రత్త. ఓ, అంత తెగించావా? నేను లోపల ఆడవాళ్ళ దగ్గర చాలా పాయింట్స్ ఒక్కొక్కటి చెప్పావే, ఇప్పుడు నీ పాయింట్స్ నేను ఒక్కొక్కటే చెప్తాను విను. పాయింట్ నెంబర్ 1, తనని చేర్చాడని ఒక అమ్మాయి రిపోర్ట్ చేస్తే అది పోలీస్ కేసు. నువ్వు ఒకరిని చేర్చావని చెప్పి రేపు తనని కాదని కోర్టులో మార్చి చెప్తే నీ కేసు నిలవదు, నువ్వే నేరస్తుడు అవుతావు. ఓకే? పాయింట్ నెంబర్ 2, మీనా నిజంగా పిచ్చిదానిగా ఉండి నేను ఆమెకి తాళి కట్టుంటే అది చట్ట ప్రకారం చెల్లదు, కానీ నీ నుంచి తప్పించుకోవడానికే తాను పిచ్చిదానిలా నటించానని మీనా రేపు కోర్టులో చెప్తే నువ్వు ఏమీ చెయ్యలేవు. అందువల్లే పెళ్ళే, భార్య. పాయింట్ నెంబర్ 3, మీ అమ్మ చేసిన ద్రోహానికి మీనా మీ అమ్మని హత్య చేయడం నిజమే, కానీ మీనా జైలుకి వెళ్తే నువ్వు ఆమెను పెళ్లి చేసుకోలేవన్న భయంతో మీ అమ్మ మేడ మీద నుంచి దూకి చనిపోయిందని డాక్టర్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి నువ్వే ఆ కేసుని క్లోజ్ చేశావు. ఇదిగో, ఇది ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్.
ఇక ఈ కేసు గురించి నువ్వేదైనా మాట్లాడితే నువ్వు కూడా జైలుకి వెళ్ళాలి. అది మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు పిలుచుకొచ్చిన వీడు కూడా నువ్వు సెటప్ చేసిన డూప్లికేట్ ఇన్స్పెక్టర్. కరెక్టా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదా కాలు చెయ్యి తీసేస్తాను. హలో, 1 minute. పాయింట్ నెంబర్ 4 ఒకటి ఉంది, అది మర్చిపోయావా? నువ్వు చెప్పినట్టుగా ఇతనైతే డూప్లికేట్, కానీ ఇది ఒరిజినల్. టెస్ట్ చేయమంటావా? బాబు కొంచెం ఉండమ్మా. మర్యాదగా మీనా నాతో పంపిస్తావా లేదా? వీల్లేదు. సోల్జర్, ఐ యామ్ కెప్టెన్ గిరియప్ప. రివాల్వర్ నా చేతికి. You bloody... మా కోళ్ళు ఇలా పోరాడుతుంటే అత్తను నేను ఊరుకోవడం న్యాయం కాదు. మనవడా, నువ్వు కొంచెం ఉండరా, ఇప్పుడే వస్తాను. ఎక్కడ ఉంది? బాగా బాదండి. Where is my gun? అది అక్కడ బిడ్డ ఉంది, దాన్ని నువ్వు తీసుకో. వెనకాలనే వస్తాను. పిల్లలు ఎక్కిపోతున్నారే. పిచ్చాడు పిల్లలు ఎక్కిపోతాడు. బాబు, తెల్లునిచ్చే బాబు, నా రాజా కదే బంగారం. ఆడించేస్తున్నారు. ఒరే బాబు, నీ పుణ్యం ఉంటది. ఇచ్చేరా. అయ్యో బిడ్డ నువ్వు పిల్లడికి పాలిచ్చిన చాలుగా ఇచ్చేరా. ఎందుకు కంగారు? నేనున్నానుగా. వెళ్ళిగా స్వామి, వెళ్ళిగా. అయ్యో, అదేనే చేతులవుతుంది. ఎందుకు వేశారు? మర్యాద పిల్లడు ఎవరా? ఎవరా అంటే బాబు, చిన్ని రాజా, బొగ్గు తినాలి, అప్పుడే మంచివాడివి. లాలి Captain Babu, I am Giriyappa. Perfect shot. For over. Grand success. Peace of mind. కారులో పిల్లోడు. మన బిడ్డను కారులో ఎత్తుకుపోతున్నారు. మీరు ఎలాగైనా నేను బిడ్డను కన్నాను. నేను బిడ్డను కన్నాను. అదిగో అక్కడ కారు ఆగింది, ఆ కారులోనే ఈ బిడ్డను కన్నాను. ఏయ్, ఏంటి బిడ్డలు అడుగుతున్నావు? నీకు బిడ్డ కావాలా?
నీకు బిడ్డలు లేరా? అయ్యో పాపం, నేను 2 బిడ్డలు కన్నాను కదా, ఈ బిడ్డలు తిరిగి ఇచ్చేస్తాను. ఇచ్చేయమ్మా.